అందరికీ నమస్కారం. ఐవైఆర్ టాక్స్ మొదలుపెట్టి ఎఫెక్టివ్గా పోస్టింగ్స్ మొదలుపెట్టి ఒక సంవత్సర కాలం అయింది. ఈ సంవత్సర కాలంలో సబ్స్క్రైబర్స్ బేసు 3,000 నుంచి 33,000 దాకా పెరిగింది. ఐవైఆర్ టాక్స్ను ఆదరిస్తున్న మీ అందరికీ నా ధన్యవాదాలు. భవిష్యత్తులో కూడా ఇదే రకంగా ఐవైఆర్ టాక్స్ని మీరు ఆదరిస్తారని ఆశిస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ. మూర్ మార్కెట్లో పోయి సెకండ్ బుక్స్, కొత్త బుక్స్ హిగ్గిన్ బాథమ్స్లో అవి తీసుకుని వస్తే ఆయన చదివిన తర్వాత లైబ్రరీకి ఇచ్చేసేవారు. ఎక్కువగా బీటీసీ లైబ్రరీ అంటే పీస్ మెమోరియల్ హాల్ అని ఒకటి ఉంది. ఫస్ట్ వరల్డ్ వార్ పీస్ మెమోరియల్, చాలా బ్యూటిఫుల్ హాల్, అది మంచి ఎత్తులో ఉంది. అక్కడ లైబ్రరీ, అక్కడ వాళ్ళకి ఇచ్చేసేవారు. అవన్నీ కూడా ఉంటాయి కాబట్టి అప్పుడప్పుడు మేము పోతూ ఉంటాం. అందుకని నాకు యూనిఫామ్ అంటే ఇష్టం, స్పోర్ట్స్ అంటే ఇష్టం, ఈ కల్చరల్ యాక్టివిటీస్ అంటే ఇష్టం. సో మొదటి నుంచి స్కౌట్ మూవ్మెంట్లో ఉన్నాము. కాలేజీ రాగానే ఎన్సీసీ, ఫస్ట్ ఇయర్ ఎన్సీసీలో నేను 2 షార్ట్ అయిపోయాను. కాదు, ఓన్లీ 14.5. నీకు ఎత్తు చాలదన్నారు. తర్వాత ఒక 8 months తర్వాత ఇప్పుడు సరిగా జాయిన్ అవ్వమన్నారు. అప్పటి నుంచి ఎన్సీసీలో బాగా పార్టిసిపేట్ చేసాము. కానీ దానివల్ల నాకు కొంచెం యూనిఫామ్ మీద గురి ఉండిందన్నమాట. అది అట్లా జరుగుతూ తర్వాత నేను లా అంటే ఇంజనీరింగ్ వస్తుంది అనుకున్నాను. అంటే నాకు వచ్చిన మార్క్స్కి ఇంటర్మీడియట్లో నాకు సీట్ రావాలి. కానీ అప్పుడు కొత్త జీవో వచ్చింది, మద్రాస్ గవర్నమెంట్ కమ్యూనల్ జీవో. అది కమ్యూనల్ అంటే ఏంటి, ఒక్కొక్క క్యాస్ట్కి ఇంత అని. అది వచ్చింది 48-49లో. అది ఆర్డర్ వచ్చిన తర్వాత అది మాకు ఇవ్వాలి, ఎందుకంటే మాకు తగ్గిపోయినాయి. కానీ తర్వాత కాన్స్టిట్యూషన్ వచ్చాక ఇట్ వాజ్ స్ట్రక్ డౌన్ యాజ్ అది అన్కాన్స్టిట్యూషనల్. రిజర్వేషన్ కెన్ ఓన్లీ బీ ఫర్ ఎస్సీ ఎస్టీస్ అని అప్పుడు వచ్చింది. అందువల్ల మాకు ఇప్పుడు రాలేదు. ఏం చేయాలనుకున్నాం, సరే ఫ్యామిలీ ప్రొఫెషన్ 140 ఏళ్ల నుంచి మేము అడ్వకేసీ ఇప్పటికీ. అందుకని మా తండ్రి గారు లా కాలేజ్ చదువుకున్నారు. సరే, నాకు మెడ్రాస్ పోవడానికి ఇష్టం లేదు, అందుకని బెంగళూరుకి వెళ్ళాము. ఎందుకని మెడ్రాస్ పోవడానికి ఇష్టం లేదు? మా తల్లిగారు ఊరు కదా, అందుకని అక్కడ ఉన్నాను. మంచి హాస్టల్ ఉండింది అక్కడ ఉన్నాను. అక్కడ కూడా బాగా టెన్నిస్ ఆడడానికి దానికి ఫెసిలిటీస్ ఉండేవి. అక్కడ లా చదువుకున్నాను. చాలా గొప్ప స్కాలరు ఆయన, మానేపల్లి వెంకటరావు గారని, వెంకటరావు గారని ఆయన ఉండేవారు ప్రిన్సిపాల్గా. హిందూలో ఆయన చెప్తుంటే ఓసారి ఆపొద్దండి సార్ ఇంకా చెప్పండి అనేవాళ్ళు, అంత బాగుండేది. ఆయన బాగా లా చదువుకున్నాను. తర్వాత ఇంటికి వచ్చి నాకు ప్రాక్టీస్ చేయడానికి ఇష్టం లేదు. ఈ ప్రాక్టీస్ అది ఎక్కడ కోర్టులు అక్కడ కాచుకోవాలి, నాకు కుదరలేదు. మా తల్లిగారు కూడా, వారి తండ్రి గారు కన్సర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ చేశారు కాబట్టి ఆమెకు కూడా గవర్నమెంట్ సర్వీస్ చేయమని చెప్పేవారు. అందుకని 1 year టైం తీసుకున్నాను మా తండ్రి గారి దగ్గర. నేను 1 year అప్రెంటిస్షిప్ అవి చెయ్యను, నేను చదువుకుంటానని. అందుకని అనంతపూర్ కాలేజ్ లైబ్రరీ, తర్వాత మైసూర్లో యూనివర్సిటీ లైబ్రరీ. మైసూర్లో మా తాతగారు ఉండేవారు కాబట్టి అక్కడ మైసూర్లో ఆయన ఆక్స్ఫర్డ్ స్కాలరు. అంటే ఆయన పూర్బాయిగానే స్టార్ట్ అయ్యి మహారాజాస్ కాలేజీలో స్కాలర్షిప్ ఇచ్చి తర్వాత వాళ్ళకి సర్వీస్ చేర్చుకున్నారు. తర్వాత వారు పంపించారు మైసూర్ గవర్నమెంట్ ఆక్స్ఫర్డ్కి స్కాలర్ కాబట్టి ఆయన చాలా గైడెన్స్ ఇచ్చేవారు, ఏ పుస్తకాలు చదవాలి ఏంటి అని. అది చదువుకొని అపియర్ అయ్యాను. చూద్దాం వస్తుందో లేదో. అంటే మా ప్రాంతంలో ఎవరు అపియర్ అయినట్టు నాకు తెలీదు. అంటే నాకంటే సీనియర్ పోలీసులో కృష్ణమాచార్యులు గారు ఉన్నారు, కానీ ఆయన చదువుకున్నది బెనారస్ ఇండియన్ యూనివర్సిటీ. తర్వాత సైంటిస్ట్ ఇన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్. సో నేను ఆల్మోస్ట్ ఎక్కడొస్తుంది ఇప్పుడే అనుకున్నాను. కానీ ఇంటర్వ్యూ అయిన తర్వాత ఐ వాజ్ సర్ప్రైజ్డ్, ఐ గాట్ సెలెక్టెడ్. అప్పుడు ఏదైనా కోచింగ్ సిస్టమ్ అది ఉండిందా? ఏమీ లేదు, మీ అంతటా మీరే? నో కోచింగ్. అంటే ఒక్కటే ఢిల్లీలో ఉండే రావుస్ అని ట్యుటోరియల్స్ అని, అక్కడ చాలామంది మా వాళ్ళు పోయేవాడు. తర్వాత అప్పటికీ ఉందో లేదో తెలియదు నాకు. అక్కడ పోతే మన ఎంపీల ఇంట్లోనే పెట్టుకునేవారు అందరినీ. చాలామంది అక్కడ పోయారు, అప్పుడు లేవు. నేను ఇట్లే తర్వాత నాకు చాలా ఎంకరేజ్ చేసింది మా లెక్చరర్స్, మా అనంతపూర్ లెక్చరర్స్. చిన్నప్పటి నుంచి ఎరుగుదురు, నువ్వు పాస్ అవుతావురా, నువ్వు చదువుకో అని అపేర్ అయ్యాను.